జార్జియా గురించే పాజిటివ్ చెప్తారు, ఓకే. మిగతా అన్ని నెగిటివ్ చెప్తారు. కొంతమంది కజకిస్తాన్ గురించే పాజిటివ్, మిగతా అట్లా కాకుండా మేము ఓవరాల్గా అన్ని కంట్రీస్ చేస్తాం సార్. ప్రతి ఒక్క కంట్రీలో కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి. మేము పేరెంట్కు ఆ మంచి యూనివర్సిటీ చెప్పిస్తాం. ఆ పేరెంట్ ఫైనల్గా ఏది డిసైడ్ చేసుకుంటే దానికి మేము పంపిస్తాం సార్. ఓకే సార్. వేరే దేశంలో ఉన్న చదువుకి ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కి ఉన్న చదువుకి ఆ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందంటారా? ఏముండదండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒరిజినల్ డెడ్ బాడీస్ ఉంటాయి కదండి, కెడవర్స్. అక్కడ ఇప్పుడు మీకు వియత్నాం ఉంది, వియత్నాంలో ఒరిజినల్ డెడ్ బాడీస్ ఇస్తారు. జార్జియాలో ఓన్లీ బిఏయు యూనివర్సిటీలో మాత్రమే కేడోవర్స్ ఇస్తారు. ఎందుకంటే బిఏయు యూనివర్సిటీ అనేది అమెరికాలో ఉందండి, సేమ్ యూనివర్సిటీ. అలాగే లండన్లో ఉందండి. ఇక 3-4 కంట్రీస్లో కూడా బిఏయు యూనివర్సిటీ ఉంది. అందువల్ల మీకు జార్జియాలో బిఏయు యూనివర్సిటీ ఇస్తుండ్రు. జార్జియాలో మీకు జియోమెడి యూనివర్సిటీ బాగుంటుందండి, ఎస్యు యూనివర్సిటీ బాగుంటుంది. తర్వాత మీకు ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ బాగుంటుంది. మేము ఈ యూనివర్సిటీస్ అన్నిటికీ చేసామండి. ఏదైతే యూనివర్సిటీకి చేసామో, ఏదైతే యూనివర్సిటీకి పంపించామో ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా FMG రిజల్ట్స్ చూస్తే మీకే తెలుస్తుంది.